wonderful movie. It's a very nice message-oriented movie. I felt really good after coming out of the theatre. I think everybody should watch this. It's a very fresh movie, very new concept, and I think everybody should watch it. The highlights and highlights of highlight interval mundu oka scene undi. అదే చాలా ఇంటెన్స్ సీన్, చాలా మ్యూజిక్, యాక్టింగ్, రోషన్ మాన్సా యాక్టింగ్ వెరీ ఇంటెన్స్. I think it was really good. And climax thing chala, my favorite was climax. How is the theatre response? Theatre response is amazing. Everybody's cheering for Roshan Mansa's acting. The story is good, the music is good. The final rating 5 out of 5. Super. Thank you so much. Roshni ki Mansa ki first movie kada ala chesaru. Chala bagundi. First movie doesn't feel like it's their first movie. They have done really very nice. Dance and fights ela డాన్స్ లేదు, ఒక సాంగ్ లో డాన్స్ ఉంది, చాలా బాగుంది. ఓకే, తను న్యాచురల్గా చేశారు. చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? లవ్ స్టోరీస్ మనం చాలా టైప్ కాస్ట్ చేస్తాం సార్. అంటే లైక్ ఇలాగే ఉంటుంది ఒక లవ్ స్టోరీ అని, అది మేము బ్రేక్ చేస్తాం. లవ్ స్టోరీ ఇలా కూడా ఉండొచ్చు అని చూపించడానికి ట్రై చేస్తాం. మీ ఫేవరెట్ డైలాగ్? నా ఫేవరెట్ డైలాగ్ ఆనెస్ట్లీ మన చేతితో కదండి, అదే వాళ్ళ నాన్నగారు రెడీగా ఉండాలి, లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటే చాలా ఇష్టం, దేనికైనా ఫేస్ చేయాలి, రెడీగా ఉండాలి. ఆడియన్స్ రియాక్షన్, డైలాగ్స్ కానీ కామెడీ సీన్స్ కానీ ఎలా అనిపించింది? ఎమోషన్స్ వండర్ఫుల్ అండి. లైక్ ఇప్పుడు చూసినప్పుడు మాత్రం లైక్ కొన్ని సీన్స్కి అయితే చాలా బాగా పండింది అనుకుంటున్నాను. లైక్ ఇమోషనల్ సీన్స్ కూడా తను ఇజ్జత్ అయినా ఔకాత్ అయినా అన్నప్పుడు అది చాలా కనెక్ట్ అవుతుంది. మన అందరికీ కనెక్ట్ అవుతుంది. మన ఇన్ ది ఎండ్ మన అందరికీ రెస్పెక్ట్ కావాలి కదా. సిద్ధు పిల్లు వాళ్ళ బ్రదర్ని ఫాదర్ క్యారెక్టర్ తీసుకోవడానికి అది మేము జస్ట్ అదే ఆడిషన్స్కి చూస్తున్నామండి. మనకి తెలంగాణ స్పీకింగ్ పర్సన్ ఆయన వచ్చారు, ఆయన యూఎస్ నుంచి వచ్చారు. యూఎస్ నుంచి వచ్చి ఇలా ఇంత వివత్సమైన యాక్టింగ్ చేస్తారని మాకు అర్థం అవుతుంది. ఆయన వచ్చి ఆయన మేమైతే లిటరలీ ఒక టైంలో సీన్ క్లాస్ కన్నా మీకు ఆయన క్యారీ చేశారు. అంటే రోషన్ ఓన్లీ లవ్ స్టోరీసే కాకుండా ఫ్యూచర్లో మాస్ కానీ జానర్తో సంబంధం లేకుండా అన్ని పర్ఫార్మ్ చేయగలడానికి నిరూపించుకున్నాడు. మీకు థియేటర్లో చూసుకుంటే ఏమనిపించింది? డెఫినెట్లీ సార్. లైక్ ఇఫ్ మీరు చూస్తే సినిమా చాలా షేడ్స్ ఉన్నాయి. క్లియర్ మైండ్తో ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రతి లవ్ స్టోరీలో మనకు ఒక టైప్ కాస్ట్ ఉంటుంది, హ్యాపీ ఎండింగ్ అంటే ఇలాగే ఉండాలి అని. ఆ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేస్తుంది మా బబుల్ గమ్. ఒక హ్యాపీ ఎండింగ్ ఇలా కూడా ఉండొచ్చు అని మీరు చూసే కదా. థ్యాంక్ యూ. అరే ఫైట్లు అయితే సూపర్ ఉంది అన్న. ఫస్ట్ మూమెంట్లు అయితే నేను ఫైట్ చేయడం అనుకున్నా, కానీ ఫైట్ అయితే ఈరగా తీసేసాడు రోషన్ అన్న. 100% చేసేసాడు అన్న. ఆయన నలుపు తెలుపు కాదు, ఈడ యాక్టింగ్ ఉండాలి. ఆయన దమ్ముంది, మాట్లాడే దమ్ముంది, సత్తా ఉంది, చేసిండు. ఆయన క్యారెక్టర్ సూపర్ అన్న, సూపర్ డూపర్. కెరీర్ ఉంటుందట? ఉంటుంది, 100% ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా అయినా హీరోలో ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ ఉంటుంది, సేమ్ అన్న. ఈ సినిమాకు సేమ్ టు సేమ్. ఆయన అర్జున్ రెడ్డి ఎట్లా యాక్టింగ్ చేసిండు, దానికన్నా అదే యాక్టింగ్ చేసిండు మన రోషన్ అన్న. సూపర్ చేసిండు. మన రవికాంత్ సార్ మంచిగా చేసిండు అన్న. అలా చిన్న రోల్ నాది కూడా ఉంది అన్న, అలా చిన్న రోల్ నాది కూడా ఉంది. సల్మాన్ ఖాన్ అని చెప్పేసి అంటారు, అలా కూడా నాకు సార్ ఇచ్చిండు. ఇది మా చేసిన కొద్దిగా మా సార్ దే వల్ల రోషన్ అన్నదైతే మస్తు సెంటిమెంట్స్ అయితే ఒక గరీబ్ నుంచి ఉన్న సెంటిమెంట్ సూపర్ ఉందన్న. లవ్ స్టోరీ అయితే ఇంకా అద్దరా తీసేస్తున్నారు. సూపర్ అన్న. 100 days అవుతుంది. మొత్తం పర్వతాలు వచ్చేస్తాడు ఇక, మొత్తం బట్ట లేకుండా మొత్తం అమ్మాయిలకు అందరికైతే ఎగ్జామ్ నచ్చుతా ఆ టైం. అది సినిమా మాత్రం సుమా వాళ్ళ అబ్బాయి ఎట్లా చేశాడు? నేను అంటున్నా, సుమా అబ్బాయి పర్ఫార్మెన్స్ అద్దర కొట్టేసిండు. ఓకే, అద్దర కొట్టేసిండు అన్న. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఈడ డ్రాప్ అయింది అన్న క్వశ్చన్ మాత్రం లేదు. సినిమా కానీ కథ మాత్రం చాలా. నాకు మొన్న సినిమా రిలీజ్ అయింది ప్రభాస్ అన్న, దానిపైన కూడా నాకు ఇది నచ్చింది భయ్య. దానిపైన హీరోయిన్ దాని అమ్మ సలార్ కంటే బబుల్గా బాగుందా? నాకు నచ్చింది. ఎందుకంటే ఇక నేను డెప్త్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది భయ్య మళ్ళా. ఎందుకంటే కథ అనేది స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ ఒక సక్సెస్ అనేది నాకు లాస్ట్ కి కనిపించింది ఈ సినిమా. మొన్న సినిమాలో ఎవడు ఫ్యాన్ కొడుతున్నాడు అని నేను అంటే అవి కత్తి తీసుకుపోయి ఆడబెట్టిండు, ఆ చిప్పు తీసుకొచ్చి ఈడబెట్టిండు, ఈ చిప్పు తీసుకుపోయి ఆడబెట్టిండు, ఈ చిప్పు తీసుకొని ఈ అమ్మ ఏ చిప్పు నా బొక్కడతో పోయింది. ఈ అమ్మ 250 రూపాయలు సినిమా టికెట్ కొట్టి ఒడ్డ కూర్చున్నాను ఈ అమ్మని. సినిమా అంటే ఒక స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ ఆయన తీసాడు. RRR తీసేయండి, ఒక లెక్క ఉంది, ఒక లెక్క మంచిగా ఉంది. ఈ సినిమా ఏంది ఆడ చిప్పు ఈయన బొక్క తీసుకుపోయి ఆన్ బొక్క పెట్టి ఆన్ బొక్క తీసి ఈయన బొక్క పెట్టి సినిమా. నాకైతే సినిమా చాలా బాగుంది అన్న. కంటెంట్ కొత్తగా ఉందా?
కొత్తగా ఉంది. ఒక గరీబోడు ఒక సక్సెస్ ఎట్లా మీట్ అయ్యిండు, ఒక ఆమె వల్ల ఏంది అనేది ఒక పర్ఫార్మెన్స్ మాత్రం క్లియర్గా చూపెట్టారు. పర్ఫెక్ట్, చాలా బాగా నచ్చింది. ఒక సక్సెస్ అంటే ఏ అమ్మాయి అయితే ఇక పోయింది ఆ అమ్మాయి గురించి సక్సెస్ ఇక ఫెయిల్యూర్ అయినాము చచ్చిపోదాము అట్లా థాట్ కాకుండా హీరో ఫస్ట్ సినిమా కదా, అన్ని ఎమోషన్స్ బాగా చేశాడా? చాలా చాలా బాగా చేసిండు అన్న. హీరోయిన్ తో రొమాన్స్, అది రొమాన్స్ ముద్దులు గిద్దులు అన్ని మంచిగా ఆమె చూస్తుంటే నాకే అనిపించింది మళ్ళీ నేనేదో